నమస్తే, నా పేరు తరణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖలో పలు ఐటీ కంపెనీ ఏర్పాట్లకు మంత్రి నారా లోకేష్ తో కలిసి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాలెడ్జ్ ఎకనామీ టెక్నాలజీకు విశాఖ కేంద్రం కాబోతుందని వెల్లడి. నగర టీడీపీ కార్యాలయంలో 77వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వివిధ వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. గాజువాకలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా. అధిక సంఖ్యలో పాల్గొన్న వివిధ కంపెనీల ప్రతినిధులు, యువతీ యువకులు. మత్స్యకారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యంపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్. బంగ్లాదేశ్ లో చిక్కుకున్న 9 మంది మత్స్యకారులను ప్రభుత్వం విడిపించే ప్రయత్నం చేయకపోవడం దారుణమని విమర్శ. ఇక వివరాలు చూస్తే, ఒక విజన్ తో ముందుకెళ్తూ అద్భుతాలు సాధిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖపట్నంలోని కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కు ఐటీ మంత్రి లోకేష్, ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాగ్నిజెంట్ సత్వా సంస్థతో పాటు మరో 7 ఐటీ సంస్థలకు భూమి పూజ చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు మాట్లాడారు. నాలెడ్జ్ ఎకనామీ టెక్నాలజీకు విశాఖపట్నం కేంద్రంగా మారబోతుందని చెప్పారు. ఎకనామిక్ రీజియన్ కింద విశాఖ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. కాగ్నిజెంట్ భారత్లో 5 సెంటర్లు చెన్నై, హైదరాబాద్, పూణే, బెంగళూరు, కోల్కతాలో ఉన్నాయన్నారు. వీరు హెల్త్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రొడక్ట్స్ అండ్ రీసోర్సెస్ రంగాల్లో ముందున్నారని తెలిపారు. భారత్ నుంచి 2,41,500 మంది కాగ్నిజెంట్ సంస్థకు పనిచేస్తున్నారని గుర్తు చేశారు. వీరిలో దాదాపు 80% మంది భారతీయులేనని, సంస్థ చీఫ్ కూడా మన దేశానికి చెందిన వ్యక్తేనన్నారు. అది మన భారతీయుల శక్తి. ఒకవైపు సముద్రం, మరోవైపు కొండలతో అందంగా ఉండే ప్రాంతం విశాఖపట్నం. త్వరలో ఇక్కడికి మెట్రో కూడా వస్తుందని చెప్పారు. అన్ని విధాలుగా అనుకూలమైన నగరం విశాఖ అన్నారు. ఒక విజన్ లో ముందుకెళ్తున్నాం, అద్భుతాలు సాధిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. మొట్టమొదటిసారిగా కాగ్నిజెంట్లో పనిచేయడానికి ఒక చిన్న కాల్ ఇస్తే 4,500 మంది మేము సిద్ధంగా ఉన్నాం విశాఖపట్నానికి రావడానికి అని చెప్పి, ఈరోజు ఇక్కడ ఆడియన్స్ అంతా కూడా ఫస్ట్ బ్యాచ్. భవిష్యత్తులో ఈ సెంటర్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చేయబోయే ఫస్ట్ బ్యాచ్ ఎంప్లాయీస్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సొంత రాష్ట్రానికి, సొంత మీ ఊరికి ఇక్కడికి వచ్చారు. మిమ్మల్ని చూస్తే ఎంత జుబ్లియంట్గా ఉన్నారంటే మీరందరూ చాలా ఛార్జ్ అయి ఉన్నారు. ఈరోజు మనం చూసి 94లో ఈ కంపెనీ ఇన్ హౌస్ టెక్నాలజీ, ఆ రోజు ది డన్ బ్రాడ్ స్ట్రీట్ కార్పొరేషన్కి ఇన్ హౌస్ కంపెనీ. అక్కడి నుంచి 98లో దీన్ని సెపరేట్ చేసి 96లో సెపరేట్ చేసి 98లో ఫస్ట్ టైం పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు. ఎంత ఫాస్ట్గా గ్రో అయ్యారంటే ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు. ఇండియాలో అయితే 5 సెంటర్లు, చెన్నై, హైదరాబాద్, పూణే, బెంగళూరు, ఇప్పుడు కలకత్తా. ఇప్పుడే వాళ్ళు చెప్పారు, హైదరాబాద్లో ఆ రోజు నేను వేసిన ఎకో సిస్టంతో ఈరోజు 75,000 మంది హైదరాబాద్లో పనిచేస్తున్నారంటే అది వాళ్ళ యొక్క ఫాస్ట్ మూవింగ్ అప్రోచ్. ఏపీ ప్రభుత్వం ఐటీకి ప్రాధాన్యం ఇస్తుందని ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు. రుచికొండ ఐటీ ఫార్లోని హిల్ 2 పై మహదీ ఫిన్టెక్ భవనంలో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు మధురవాడలోని టెక్ తమ్మిన, నాన్ రెల్ టెక్నాలజీస్, ఏసియన్ ఇన్ఫోటిక్ కాపులుప్పాడలో ఇమాజినివేట్ టెక్ సొల్యూషన్స్, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు లోకేష్ శంకుస్థాపనతో పాటు శిలా ఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లు డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని తెలిపారు.
ఏపీని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రి 10 వరకు శ్రమిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ తో పాటు భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ తదితరులు పాల్గొన్నారు. You elected us exactly 18 months back. Anyway, I'm going to complain about you. That's a different story. And I'll tell you why I have a complaint. You know, when the results were coming, I got very excited. I thought I'll have the highest majority in Andhra Pradesh. But thanks to Visakhapatnam people, I came now third. You gave the highest to Gajwak MLA, Palla Srinivas Garu. You gave the second highest to Bhimle MLA, Ganta Srinivas Garu. And then I got the third highest. పలు ఐటీ సమస్యలకు శంకుస్థాపన చేసేందుకు విశాఖ చేరుకున్న మంత్రి నారా లోకేష్ నేడు ఉదయం విశాఖ పార్టీ కార్యాలయంలో 77వ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్ వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో గత 40 ఏళ్లుగా నిర్వహిస్తున్న విశాఖ విమల విద్యాలయాన్ని స్టీల్ ప్లాంట్ ఏకపక్షంగా మూసివేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయడంతో పాటు పెండింగ్ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విశాఖ విమల విద్యాలయం స్కూల్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. రెగ్యులర్ స్టాఫ్ కు విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. తన తండ్రికి ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిని దివకాల గంగరాజు ఆక్రమించారని విచారించి తగిన న్యాయం చేయాలని విశాఖ అంబేద్కర్ కాలనీకి చెందిన ఈర్ల అప్పలరాజు మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీమ్ను ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తింపచేసి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు ప్రోద్బలంతో తనపై నమోదు చేసిన రౌడీ షీట్ను రద్దు చేయాలని అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో లోవపాలెం గ్రామానికి చెందిన గనగల వివేక్ కోరారు. ఆయా వినతులను పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మారేడుమిల్లు ఘాట్ రోడ్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున భారీ విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్ లోయలోకి పడిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 9 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు భద్రాచలం నుంచి అన్నవరం వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ఆకస్మికంగా అదుపు తప్పి పైనుంచి క్రిందకి పడిపోయింది. మృతులందరూ చిత్తూరు జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. స్థానికులు పోలీసుల హుటాహుటిన క్షతగాత్రుల్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను మార్చురీలో భద్రపరిచారు. ఘటనపై ప్రధాని, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు స్పందించారు. మృతులకు ఎక్స్ గ్రేషియాతో పాటు గాయపడిన వారికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. వారం రోజులు ఈ విధంగా వారం రోజులకు రకరకాల ప్రాంతాలు చూసుకుంటూ వచ్చాము. నిన్న అరకు వెళ్ళాము, సింహాచలం వెళ్ళాము, అరసి వెళ్ళి శ్రీకాకుళం చూసుకొని ఈ భద్రాచలం వెళ్తుంటే ఉదయం అదే 4:30 గంటల ప్రాంతంలో బ్రేక్ ఫెయిల్ కావడం ఏం తెలియదు మాకు. బస్సు ఈ విధంగా పల్టీలు కొట్టింది. 9 మంది చనిపోయారు. ఒక 10-15-20 మంది ఇంజూర్ అయినారు. ఒక 7-8 మంది సేఫ్ అయ్యారు. మొత్తం ఎంతమంది ఉన్నారండి? మొత్తం 36 మంది అండి. మేము చిత్తూరు నుంచి టూరిజం లో స్వర్ణాంధ్ర కోసం ఆంధ్ర మొత్తం చూస్తామని శనివారం బయలుదేరి వచ్చాము సార్. బయలుదేరి కింద అన్ని చూసుకున్నాము. సింహాచలం చూసాము. నిన్న పొద్దున్నే అదే బేస్తారము. సాయంకాలము అరకుకు వెళ్ళాము. అరకు అన్ని చూసుకున్నాము. చూసుకొని నైట్ బయలుదేరి భద్రాచలం చూస్తాము. భద్రాచలం చూసేసి వెళ్దామని అట్లే బయలుదేరి వస్తూ ఉంటే 4:30 ఆ ప్రాంతంలో ఆ మలుపు దగ్గర ఇదయింది సార్. అది ఏ మలుపు నాకు తెలియదు సార్. మాది 35 మంది ఉన్నాం సార్ బస్సులో. మా ఫ్యామిలీ, నేను మా సిస్టర్ సార్. మేమిద్దరు, మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్. అక్కడ పద్మజ, మా వీధిలో వాళ్ళు 6 మంది వచ్చాము సార్. దాంట్లో చిత్తూరులో గిరింపేట సార్. కూటమి పాలనలో యువత భవితకు భరోసా ఏర్పడిందని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో తాము సఫలమయ్యామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గాజువాకలోని శ్రీనగర్లో టీఎస్ఆర్ఎన్ టిబెక్ డిగ్రీ కాలేజ్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ మేళాకు రాష్ట్రం నలుమూల నుంచి యువత భారీగా తరలి రావడంతో కాలేజ్ ప్రాంగణమంతా సందడిగా మారింది. ఈ మేళాకు 50కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని యువతకు విస్తృత ఉపాధి అవకాశాలను కల్పించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన ముందున్న అవకాశాలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.
ఇవి మీ ప్రయాణంలో మొదటి అడుగులు మాత్రమేనని, భవిష్యత్తులో మరెన్నో పెద్ద పెద్ద అవకాశాలు ఎదురవుతాయన్నారు. తాము ఎంచుకున్న రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించుకుని ధైర్యంగా ముందుకు సాగాలని యువతకు ప్రేరణనిచ్చారు. అనంతరం డిప్యూటీ మేయర్ ధల్లి గోవింద్, బీజేపీ నాయకులు కరణంరెడ్డి నర్సింగ్రావు మాట్లాడారు. మరి ఈరోజు గాజువాకలో జాబ్ మేళా పెట్టడం జరిగిందండి. ఇది స్కిల్ డెవలప్మెంట్ ఏపీ స్టేట్ కార్పొరేషన్ వారితో మేము సంయుక్తంగా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళతో కలిపి చేస్తున్నటువంటి ప్రోగ్రామ్. ఇప్పటికే 1200 మంది ఇక్కడ రిజిస్టర్ అయ్యారు. సుమారు 2000 దాకా రిజిస్ట్రేషన్ జరుగుతామని ఒక నమ్మకం ఉంది. 50 కంపెనీస్ కూడా రావడం జరిగింది. ఇది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వారు మా దగ్గరకు వచ్చి ఇక్కడ జాబ్ మేళా పెడతానంటే వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలను, మౌలిక సదుపాయాలన్నీ కల్పించామండి మేము. అలాగే ఈ ప్రాంగణం కూడా టిఎస్ఆర్ టీపీకే బాలకృష్ణ గారు చైర్మన్ గారు అడిగినట్టే స్కూల్కి సెలవు ఇచ్చి వర్కింగ్ డే వాళ్ళు మళ్ళీ ఏదైతే హాలిడే ఉందో ఆ రోజు షిఫ్ట్ చేసుకుని మరి ఈరోజు ప్రాంగణం ఇవ్వడం కూడా జరిగిందండి. వారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కనుక నేను అందరికీ తెలియజేసేది, జాబ్ మేళకు వచ్చి మీ రెజ్యూమ్స్ ఇచ్చి ఇంటర్వ్యూలో పాల్గొని యువత అంతా కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను. అలాగే చాలా మంది మన ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళు కేవలం స్టీల్ ప్లాంట్ లో జాబ్ వస్తే చేయాలనుకుంటారు, బాగా మంచిగా చదువుకున్నటువంటి వారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అది ప్రొడక్షన్ పెరిగిన కొద్ది కూడా మనకి ఉద్యోగాలు వస్తూ ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు అందులో దొరికే జాబ్ కోసం వెయిట్ చేసే దానికన్నా అనేక కంపెనీస్ వస్తున్నాయి. ఇక్కడ గూగుల్, రేపు రాబోయే రోజుల్లో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. ఈరోజు కోగ్నిజెంట్ చేయబోతున్నాం. కనుక మిగతా కంపెనీస్ వైపు కూడా చూడాలని యువతకి నేను కోరుతున్నానండి. చాలా మంది ఐటీఐ చేసి ఉన్నారు, వాళ్ళందరూ కూడా మిగతా కంపెనీస్ వైపు కూడా చూడాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. గాజువాక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు, లెజెండరీ లీడర్ అయినటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహకారంతో ఈరోజు టిఎస్ఆర్ టీబీకే కాలేజ్ ఆధ్వర్యంలో దాదాపు 50 కంపెనీలతో చర్చించి 1500 వరకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఒక మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం. అందులో భాగంగా ఈరోజు గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్స్ కానీ, అలాగే టిఎస్ఆర్ టీబీకే కాలేజ్ చైర్మన్ గారు కానీ, అదేవిధంగా ఉన్నటువంటి ఎవరైతే జాబ్ల కోసం అప్లై చేసుకుంటున్నటువంటి యువత ఉన్నారో, మహిళలు కానీ పురుషులు కానీ అందరూ కూడా హాజరు కావడం జరిగింది. అనుకోకుండా ఈరోజు వేలాది మంది, దాదాపు ఇప్పటికే 1300 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఈవినింగ్ 5 వరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. జాబ్ మేళా దాదాపు 3000 మంది యువత వస్తారని, ఎవరైతే ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి సదవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గాజువాక నియోజకవర్గం టిఎస్ఆర్ టీబీకే కాలేజ్ ఈ రోజు గాజువాక శ్రీనగర్ టిఎస్ఆర్ టీబీకే కాలేజ్ ప్రాంగణంలో మెగా జాబ్ మేళా మన స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరైతే మన విశాఖపట్నం జిల్లాలో నిరుద్యోగ యువకులు ఉన్నారో వారందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం. సుమారు 50 కంపెనీలు ఇక్కడ ప్రైవేట్ కంపెనీస్ అవన్నీ కూడా రావడం జరిగింది. కొన్ని బ్యాంకింగ్, ఐటీ ఇలాంటి సంస్థలన్నీ కూడా వచ్చాయి. అక్టోబర్ 9వ తేదీన బంగ్లాదేశ్లో చిక్కుకుపోయిన 9 మంది మత్స్యకారులను తక్షణమే విడిపించుకునేలా చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిలిమిట్ట కార్యాలయంలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ఇతర వైసీపీ శ్రేణులతో కలిసి శుక్రవారం వాసుపల్లి గణేష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల ఓట్లతో గెలిచి వారి బాగోగులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. భోగాపురం నెల్లిమర్లకు చెందిన 9 మంది మత్స్యకారులు మిత్ర దేశమైన బంగ్లాదేశ్లో చిక్కుకుపోతే 2 నెలలైనా వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేయకపోగా ఉపాధి కోల్పోయిన ఆయా మత్స్యకార కుటుంబాలకు కనీస సాయం అందించలేకపోవడం సిగ్గుచేటన్నారు. ఆయా 9 మంది మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున మొత్తం 45 రూపాయలు తోటి మత్స్యకారుడుగా సహాయం అందిస్తానని ఈ సందర్భంగా వాసుపల్లి ప్రకటించారు. జనసేన ఎమ్మెల్యే ఉన్న ప్రాంతంలో మత్స్యకారులకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ కూటమి ప్రభుత్వంలో అక్టోబర్ 22, 23 తేదీల్లో 9 మంది మత్స్యకారులు ఈ బంగ్లాదేశ్ టెరిటోరియల్ వాటర్స్లో
చిక్కుకొని ఖైదీలుగా బంగ్లాదేశ్ ప్రిజన్లో ఉన్నారు. ఇప్పుడు అంటే నవంబర్ అయిపోయింది, డిసెంబర్ కూడా వస్తూ ఉంది, 2 నెలలు పూర్తి కావచ్చింది. డబుల్ ఇంజన్ గవర్నెన్స్ అంటారు, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. బట్ వాట్ హ్యాపెండ్ అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను లోకేష్ సార్ని. వేర్ ద డిప్లొమసీ, డిప్లొమాటిక్ వే ఆఫ్ డీలింగ్ ఉండాలి ఎప్పుడు కూడా. బంగ్లాదేశ్ మనకి శత్రు దేశం కాదు, పాకిస్తాన్ అంటే మన శత్రు దేశం, కానీ బంగ్లాదేశ్ అంటే మనకి మిత్రదేశమే. శ్రీలంక కూడా మన మిత్రదేశమే. వితిన్ డేస్ మనం ఏదైనా సరే డిప్లొమాటిక్గా డీల్ చేసి మన మత్స్యకాలను రప్పించుకోవచ్చు. మన లీగల్ వ్యవస్థ ఉంది, ఇంటర్నేషనల్ లా ఉంది. జైశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఓకే, ఢాకాలో మన హై కమిషన్, అబోవ్ ఆల్ ఎల్స్ మన సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్, పక్క జిల్లా శ్రీకాకుళం జిల్లా. మరి ఏం చేస్తూ ఉన్నాడు మరి రామ్మోహన్ అంటే అట్టర్ ఫెయిల్యూర్ అవుతా ఉన్నాడు అన్నమాట. పక్క జిల్లాలో ఉండే మత్స్యకారులు ఓట్లతో కూడా గెలిచాడు రామ్మోహన్, తెలుసుకోవాలి. శ్రీకాకుళం అంతా మా మత్స్యకారులే, వాడబల్జీ కులస్తులే. 30% ఆఫ్ ద ఓటింగ్ షేర్ ఆఫ్ ద శ్రీకాకుళం ఎంపీకి ఏంటంటే మా వాడబల్జీ కులస్తులు వారే. నాయుడు గారి దగ్గర నుండి కూడా వారు అభిమానంతో వేసేవారు అన్నమాట. మరి అలాంటి ఓటుతో గెలిచినటువంటి రామ్మోహన్కి ఇంకా చంటి పిల్లడితనం పోలే. క్రైసిస్ని హౌ టు ఫేస్ అనేది అతనికి ఇంకా తెలియట్లేదు. ఈజ్ నాట్ ఏబుల్ టు సర్మౌంట్ ద క్రైసిస్. బంగ్లాదేశ్ తీర ప్రాంతంలో చిక్కుకున్నటువంటి మత్స్యకారుల గురించి చాలా సుదీర్ఘంగా వివరించడం జరిగింది. అయితే మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మత్స్యకార పక్షపాతి. మత్స్యకారుల కోసం వారి కష్టాన్ని తెలుసుకుని అలనాడు పాదయాత్రలో ఆయన ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నప్పుడు ఆ పాదయాత్రలో మత్స్యకారుల కష్టాలు నేను విన్నాను అని చెప్పాడు, నేను ఉంటాను అని చెప్పాడు. అధికారం వచ్చిన తర్వాత అదేవిధంగా మత్స్యకారులకు అండగా నిలబడ్డారు. ఉత్తరాంధ్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం దేవస్థానంలో శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక శోభతో కన్నుల పండుగగా జరిగింది. ఈ పవిత్రమైన వేడుకను తిలకించేందుకు భక్తులు విశేష సంఖ్యలో సింహగిరికి తరలివచ్చారు. ఆర్జిత సేవల్లో భాగంగా నిర్వహించబడిన ఈ నిత్య కళ్యాణాన్ని దేవస్థానం అర్చక స్వాములు అత్యంత శాస్త్రోక్తంగా సకల వైష్ణవ సాంప్రదాయాలను అనుసరించి నిర్వహించారు. శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తిని వారి ఉభయ దేవేరులైన శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో సహా కళ్యాణ మండపంలో దివ్యంగా అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో అర్చక స్వాములు ముందుగా పవిత్ర సంకల్పాన్ని పలికారు. పాంచాంతరమ శాస్త్రం విధానంలో విశ్వకేశనారాధన మరియు పుణ్యవచనములతో కార్యక్రమానికి శుభారంభం పలికారు. స్వామివారికి, అమ్మవార్లకు కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మంగళప్రదమైన జీలకర్ర, బెల్లమును స్వామి అమ్మవార్ల శిరస్సులపై ఉంచి మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్యధారణ ప్రక్రియను కమనీయంగా నిర్వహించారు. కళ్యాణ మండపం వేద మంత్రాలతో మారుమోగిపోయింది. చివరగా లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ తలంబ్రాల ప్రక్రియలను పారవశ్యంతో జరిపించారు. నమస్కారం చేసుకోండి. తులసి పుష్పాలను చేసి స్తుతించండి. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల జీతాలను పెంచాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేర్ యూనియన్ నాయకురాలు డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు ఆర్కే ఎస్వి కుమార్ మాట్లాడారు. అంగన్వాడీలకు కనీస వేతనంగా 20,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 1810 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లకు విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేయాలన్నారు. గ్రాడ్యుయేట్ అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కుమార్ డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు పి మణి, ఎల్ దేవి, ఈశ్వరమ్మ, వెంకటలక్ష్మిలు, శోభారాణి, శ్రీదేవి, పద్మావతి, సాయి, సరస్వతి, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్లు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ వేతనాలు పెంచాలని చెప్పి కోరుతూ గత 2 సంవత్సరాల క్రితం ఇదే రోజున సమ్మె ప్రారంభించారు. ఈ సమ్మె 42 రోజుల పాటు పెద్ద ఎత్తున జరిగింది. ఆఖరికి ప్రభుత్వం దిగివచ్చి మేము జీతాలు పెంచడం తప్ప మిగతా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం, తర్వాత 6 నెలల కాలంలో మీకు జీతాలు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఎన్నికలు అయిపోయాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ 42 రోజుల సమ్మె సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి నాయకులు కానీ మా దీక్షల దగ్గరికి, టెంటల దగ్గరికి వచ్చి మీ వేతనాలు పెంచుతాం, మీరు చాలా అన్యాయంగా బతుకుతున్నారు,
మీకు కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేస్తాం అని చెప్పి వాగ్దానం ఇచ్చి మా సమ్మెకి 100% సంఘీభావం తెలియజేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు దాటినా సరే అంగన్వాడీ యొక్క సమస్యల పరిష్కారం కాలేదు. పైపెచ్చు వీళ్ళ మీద రోజు రోజుకి పనిభారం పెంపుతుంది. వీళ్ళకి ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా కోతలు విధిస్తున్నారు. అందుకనే తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైతే డిసెంబర్ 12 ఓ చారిత్రాత్మకమైన సమ్మెకి పోరాటానికి దిగామో, తాకట్టులో ఉన్న బంగారం విడిపించి మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేసేందుకు తమ సంస్థ గాజువాకలో నూతనంగా బ్రాంచ్ ఏర్పాటు చేసినట్లు వైట్ గోల్డ్ సంస్థ సేల్స్ హెడ్ మిథున్ శెట్టి తెలిపారు. ఈ సందర్భంగా నూతన బ్రాంచ్ను ఆయన ప్రారంభించారు. అనంతరం సంస్థ ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. పారిశ్రామిక నగరమైన గాజువాకలో తమ బ్రాంచ్ ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎవరైనా తమ బంగారం ఇతర బ్యాంకుల్లో తనిఖీ పెట్టి విడిపించుకోలేని సందర్భంలో తమను సంప్రదించాలన్నారు. బంగారం ఏ బ్యాంకులో ఉన్నా తమ సంస్థ నుంచి డబ్బులు ఇచ్చి తామే ఆ బంగారం కొంటామని చెప్పారు. కొన్న రోజు బంగారం గ్రాముకి ఎంత ఉందో అంతదని సంస్థ నిబంధన ప్రకారం 30 నిమిషాల్లో అమ్మిన వ్యక్తి ఆ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు. ఈరోజు గాజువాకలో వైట్ గోల్డ్ అనేది కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ జరిగింది. మాది వచ్చి వైట్ గోల్డ్ వచ్చి మేము గోల్డ్ కస్టమర్స్ దగ్గర కొంటాము. ఒకవేళ ఎవరైనా కస్టమర్స్ కి గోల్డ్ అమ్మేది అవసరం ఏదైనా ఉందంటే మా దగ్గర రావచ్చు. మాది ఆల్రెడీ 100+ బ్రాంచెస్ ఉన్నాయి అక్రాస్ మన ఆంధ్ర, తెలంగాణ, కేరళ, బెంగళూరు, కర్ణాటక, అక్రాస్ ఆల్ దీస్ రీజన్స్ 100 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ వైజాగ్ లో వచ్చి మా దగ్గర ఎన్ఏడి అండ్ రామా టాకీస్ లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ బేస్డ్ అపాన్ ది కస్టమర్స్ రెస్పాన్స్ గాజువాకలో ఈరోజు ఓపెనింగ్ జరిగింది. ఎవరికైనా కస్టమర్స్ కి ఏదైనా గోల్డ్ అమ్మేది ఉంటే యూ కెన్ ఆల్వేస్ విజిట్ అవర్ ఎనీ ఆఫ్ ద స్టోర్స్. సో వైట్ గోల్డ్ ఎందుకు అంటే వీ హ్యావ్ వెరీ ట్రాన్స్పరెంట్ వే ఆఫ్ హ్యాండ్లింగ్. అంటే కస్టమర్స్ కి చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రైజింగ్ ఇస్తాము. మా దగ్గర జర్మన్ టెక్నాలజీ మిషన్స్ ఉన్నాయి. దాంట్లో ప్యూరిటీ చెక్ అవుతుంది. ఏది కస్టమర్ ది జ్యువెలరీకి ఏది డ్యామేజ్ కానీ ఏం జరగదు. ఆ ట్రెడిషనల్ వే ఆఫ్ గోల్డ్ చెకింగ్ మా దగ్గర ఉండదు. అంతా కంప్లీట్ టెక్నాలజీ బేస్డ్ ఉంటుంది. అండ్ ద ఎక్స్పీరియన్స్ విల్ బి ఆఫ్ నెక్స్ట్ లెవెల్. అండ్ దిస్ ఇస్ ఓన్లీ టు అంటే కస్టమర్ కి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి మా దగ్గర ఇవన్నీ సేవలు ఉంటాయి సార్. ఇప్పుడు ఎవరైనా కస్టమర్ బంగారాన్ని అమ్మాలంటే ఆ బంగారాన్ని మేము కొంటాము. ఈ రోజు ఆన్లైన్ ప్రైస్ ఏముందో ఆ ధరకి మేము గోల్డ్ కొంటాము. కొని వితిన్ 30 minutes లో వాళ్ళ అకౌంట్ కి డబ్బులు వేస్తాం. తర్వాత ఇంకొక మేము సర్వీస్ ఇచ్చేది ఏంటంటే తాకట్లో ఉన్న బంగారాన్ని మేమే వాళ్ళకి డబ్బులు వేసి దాన్ని విడిపించి తర్వాత కస్టమర్ కి ఏం ఎక్స్ట్రా అమౌంట్ వెళ్ళాలో దాన్ని కూడా వితిన్ 30 minutes లో వాళ్ళ అకౌంట్ కి మేము వేస్తాం. ఇది మా సర్వీస్ ఉంటుంది కస్టమర్స్ కి. ఎవరైనా గోల్డ్ సేల్ చేయాలంటే మా గాజువాక బ్రాంచ్ కి వచ్చి నమ్మకంతో ధైర్యంగా గోల్డ్ సేల్ చేయొచ్చు. అంటే మేము కేవైసీ ప్రాసెస్ చేస్తాము. దానికోసం కేవైసీ ఖచ్చితంగా మాకు కావాలి. ఆ కేవైసీ తోనే మేము నెక్స్ట్ కేవైసీ అప్రూవ్ అయితేనే మేము గోల్డ్ కొంటాం వాళ్ళ దగ్గర. మీన్స్ కేవైసీ మాకి ప్రాపర్ గా ఉండాలి సార్. అది మేము కొనలేదు సార్. చోరీ బంగారం మేము కొనేదే లేదు సార్. మేము కేవైసీ ప్రాసెస్ ఉంది. మా కేవైసీ ప్రాసెస్ అప్రూవ్ అయితేనే మేము వాళ్ళ దగ్గర బంగారం కొంటాము. లేదంటే మేము బంగారం వాళ్ళు ఎంత తీసుకువచ్చినా మేము తీసుకోలేదు. ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అంగన్వాడీలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ పార్కులో ఆందోళన నిర్వహించి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు విమల, పద్మ, లక్ష్మి మాట్లాడారు. అంగన్వాడీలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. నిరంతరం అంగన్వాడీలు చేస్తున్న సేవలను గుర్తించి వారి వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు 5G ఫోన్లను సమకూరుస్తూనే వారు అన్ని యాప్లను వినియోగించడం సాధ్యపడుతుందని తెలిపారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించిన పక్షంలో రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ రోజు మేము స్ట్రైక్కి అసలు రావడానికి కారణం ఏంటంటే మేము 42 రోజులు స్ట్రైక్ చేసాము అంగన్వాడీలము. అలాగే ఈరోజు మన స్ట్రైక్ ప్రారంభమయ్యిన తేదీ ఈరోజు. అందుకనేసరి ఈరోజు 42 రోజులు స్ట్రైక్ చేసేటప్పుడు ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం వాళ్ళు అప్పుడు మా టెంటల దగ్గరికి వచ్చి మా అంగన్వాడీలందరికీ హామీ ఇవ్వడం జరిగింది. అమ్మ మన ప్రభుత్వం వస్తే మీ బాధలన్నీ తీరుస్తాం, మీ కష్టాలన్నీ తీరుస్తాము అనేసి అని అన్నారు.
అన్నారు కాబట్టి కన్నా మేము చాలా సంతోషంగా ఇప్పుడుండే ప్రభుత్వం మనకేమీ చేయలేదు, మన ప్రభుత్వం అంతే రప్పించుకుందాం, మన ప్రభుత్వం వస్తే మన బాధలన్నీ తీరుస్తానని మనకు హామీ ఇస్తున్నారు కదా, అందుకని మన ప్రభుత్వాన్ని రప్పించుకుందాం అని చెప్పి మేము అంగన్వాడీలందరం కూడా చాలా ఆశతో మన కూటమి ప్రభుత్వాన్ని రప్పించుకోవడం జరిగింది. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మనకు కొన్ని సమస్యలు అయితే క్లియర్ చేశారు. అలాగే మన మెయిన్ డిమాండ్ జీతాలు పెంచాలి, అంగన్వాడీలకి జీతాలు అనేది పెంచాలి మెయిన్. ఇప్పుడు కనీస ధరలకు అనుగుణంగా నెలకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అలాగే అంగన్వాడీలకు PFESA సౌకర్యం కల్పించాలి. అలాగే అంగన్వాడీలు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి. అలాగే అంగన్వాడీలకు VR అనేది అమలు చేయాలి. గుండెదడను చిన్న లక్షణంగా చూసి నిర్లక్ష్యం చేయకూడదని మెడికవర్ హాస్పిటల్స్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ సురేష్ తెలిపారు. గుండెదడను చాలా మంది సాధారణ సమస్యగా భావించి తేలిగ్గా తీసుకుంటారని అన్నారు. అయితే కొన్నిసార్లు ఇది హృదయ సంబంధిత కీలక సమస్యలకు ముందస్తు హెచ్చరిక మారుతుందని అన్నారు. వెంకోజీపాలెం మెడికవర్ ఆసుపత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుండె ఒక్కసారిగా వేగంగా బలంగా అసమానంగా గ్యాప్ ఇచ్చి కొట్టుకునే పరిస్థితిని పాల్పిటేషన్స్ అంటారని పేర్కొన్నారు. గుండెదడ కొన్ని సెకన్ల నుండి కొన్ని నిమిషాల వరకు కొనసాగవచ్చని అన్నారు. ఇది ఎక్కువ హానికరం కానప్పటికీ కొన్నిసార్లు తీవ్రమైన హృదయ సంబంధిత రుగ్మతలకు సంకేతం కావచ్చని తెలిపారు. జీవనశైలి మార్పులు, అధిక ఒత్తిడి, శారీరక శ్రమ, కెఫెన్ పానీయాలు, థైరాయిడ్ సమస్యలు, రక్తహీనత, రక్తపోటులో మార్పులు, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతలు వంటి కారణాలు పాల్పిటేషన్స్ కు దారితీస్తాయని అన్నారు. తరచూ వచ్చే గుండెదడ, శ్వాసలోపం, ఛాతి నొప్పితో కలిసి వచ్చే దడను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని అన్నారు. ఇలాంటి సందర్భాల్లో గుండె వైద్య నిపుణులను సంప్రదించాలని చెప్పారు. హార్ట్ అటాక్ వచ్చిన 3 గంటల వ్యవధిలో అవసరమైన చికిత్స తీసుకోవాలని, లేని పక్షంలో గుండెలో కండరాలు పాక్షికంగా దెబ్బతింటాయని అన్నారు. తరచూ వచ్చే దడ, శ్వాసలోపం, తల తిరుగుడు, ఛాతి నొప్పితో వచ్చే దడలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కార్డియాలజీ నిపుణులను సంప్రదించాలని మెడికవర్ యూనిట్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్ సూచించారు. విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ హాస్పిటల్ ఇన్ ఎంటైర్ ఏపీ. మొత్తం మా దగ్గర 700 బెడ్ హాస్పిటల్ అండి ఇది. దీనికి 12 కార్డియాలజిస్టులు ఉన్నారు. సచ్ ఏ బిగ్గెస్ట్ టీమ్ అండి ఏపీలో. సో టోటల్గా 4 క్యాత్ ల్యాబ్స్ ఉన్నాయి, 14 ICUs ఉన్నాయి, 14 మాడ్యులర్ OTs ఉన్నాయి, అండ్ 2 రోబోస్ కూడా ఉన్నాయండి మా దగ్గర, విచ్ విల్ డీల్ GI అండ్ జనరల్ సర్జరీస్ అండ్ ఆర్థో కూడా. సో ఈరోజు మనం ముఖ్యంగా ఈ గుండె దడ గురించి మీ ముందు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అదే. ఈరోజు మా ముందుకి డాక్టర్ ఏ సురేష్ గారు, సీనియర్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అండ్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మీతో డిస్కస్ చేయడానికి వచ్చారు. గుండె గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. సో గుండెకి 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఈజ్ సర్క్యులేటరీ ఫంక్షన్, రెండోది ఎలక్ట్రికల్ ఫంక్షన్. సో మీకు అందరికీ అవగాహన ఉంది, గుండె ఒక పంపు లాంటిది, మన ఎడమవైపు ఛాతి మీద దగ్గర ఉంటుంది. సో అరౌండ్ 5 లీటర్స్ పర్ మినిట్ మన బ్లడ్స్ పంప్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ. అంటే రెస్ట్లో ఉన్నప్పుడు 5 లీటర్లు పంప్ చేస్తుంది, అదే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు 10 to 20 లీటర్స్ పర్ మినిట్ పంప్ చేస్తుంది. సో ఈ పంప్ని, ఈ మజిల్ పనిచేయాలంటే దానికి న్యూట్రిషన్ ఉండాలి కదా. సో దానికి సప్లై చేయడానికి ఎడమవైపు గుండెకి 2 రక్తనరాలు, కుడివైపు గుండెకి 1 రక్తనరం ఉంటుంది. సో ఈ రక్తనరాల్లో ఏదైనా బ్లాకేజెస్ ఉంటే అప్పుడు మనకి ఛాతి నొప్పి రావడం, ఆయాసం రావడం, కళ్ళు తెరవడం, అవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. సో హార్ట్ అటాక్ అని మీరు వినే ఉంటారు. సో సడన్గా ఆ రక్తనరం బ్లాక్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుంది. సార్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, అప్పటి నుంచి కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఏది వచ్చినా సరే ECG 2D ఈకో కంపల్సరీ తీయిస్తున్నారు. తీసిన దగ్గర నుండి దాని తగ్గ మెడిసిన్ ఇస్తున్నారు. మెడిసిన్ ఇచ్చిన తర్వాత నాకు ప్రాబ్లం అనేది ఏమి రాకుండా ఉన్నాయి. ఈ మనకి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మధ్య మధ్యలోనే గుండె దడ, హార్ట్ బీట్ పెరిగినట్లు నాకు అనిపిస్తే సార్ మెడిసిన్ చేంజ్ చేస్తున్నారు ECG 2D ఈకో మీద. దాన్ని బట్టి నాకు ప్రాబ్లం అనేది ఏం రావటం లేదు. ఇప్పుడు అంతా పర్ఫెక్ట్గా ఉన్నది. హార్ట్ బీట్ అనేది కూడా నాకు పర్ఫెక్ట్గా ఉన్నదండి. ఇప్పుడు NCPL వంటి పెద్ద కంపెనీ ద్వారా పార్వతీపురం మన్యం జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం మండలం పుట్టూరు గ్రామంలో
ఎన్సీపీఎల్ కంపెనీ ఆధ్వర్యంలో సిఎస్ఆర్లో భాగంగా అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే విజయచంద్ర చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన తరువాత అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతోందని అన్నారు. ఎన్సీపీఎల్ వారు పార్వతీపురం మన్యం జిల్లాకు 6 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, అందులో 4 కేవలం పార్వతీపురం నియోజకవర్గంలో నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. గతంలో ఏ కంపెనీ కూడా పార్వతీపురం వైపు చూసేవి కాదని, అసలు సిఎస్ఆర్ యాక్టివిటీస్ జరగడమే అరుదని, ఎన్సీపీఎల్ కంపెనీ వారిని కలిసి పార్వతీపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరగా పెద్ద మనసుతో ముందుకొచ్చి వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారన్నారు. ఎన్సీపీఎల్ కంపెనీ వారికి ఆదాయ వనరులు లేనప్పటికీ కోట్లాది రూపాయల నిధులతో పార్వతీపురం మన్యం జిల్లాను అభివృద్ధి చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో పలు ఐటీ కంపెనీ ఏర్పాట్లకు మంత్రి నారా లోకేష్ తో కలిసి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాలెడ్జ్ ఎకనామీ టెక్నాలజీకు విశాఖ కేంద్రం కాబోతుందని వెల్లడి. నగర టీడీపీ కార్యాలయంలో 77వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వివిధ వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. గాజువాకలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా, అధిక సంఖ్యలో పాల్గొన్న వివిధ కంపెనీల ప్రతినిధులు, యువతీ యువకులు. మత్స్యకారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యంపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్. బంగ్లాదేశ్ లో చిక్కుకున్న 9 మంది మత్స్యకారులను ప్రభుత్వం విడిపించే ప్రయత్నం చేయకపోవడం దారుణమని విమర్శ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు, నమస్కారం.